నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. గత 5 ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు ఊహించని మలుపు తిరిగింది. ఇంతకాలం ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమిస్తూ దూకుడు ప్రదర్శించిన రష్యన్ ఆర్మీ ఇప్పుడు మొదటిసారిగా రక్షణ స్థితిలోకి వెళ్ళినట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ది ఎకనామిస్ట్ వార్ ట్రాకర్ విడుదల చేసిన తాజా శాటిలైట్ డేటా ప్రకారం 2023 అక్టోబర్ తర్వాత రష్యా తన ఆధీనంలో ఉన్న భూభాగాలను తిరిగి కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధ భూమిలో నిరంతరం బాంబులు కురుస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఇప్పుడు రష్యాకు అనుకూలంగా కనిపించడం లేదు. అసలు పుతిన్ సైన్యం ఎందుకు వెనుకడుగు వేయాల్సి వస్తోంది? యుద్ధంలో రెండు వైపులా జరిగిన ప్రాణ నష్టం ఎంత? ఈ పరిణామాలు యుద్ధం ముగింపునకు దారితీస్తాయా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. యుద్ధ భూమిలో రష్యా సాధిస్తున్న విజయాల కంటే ఆ దేశం కోల్పోతున్న సైనికుల సంఖ్యే ఇప్పుడు అందరినీ షాక్ గురిచేస్తోంది. తాజా అంచనాల ప్రకారం మే 12 నాటికి దాదాపు 2,80,000 నుండి 5,18,000 మంది రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారితో కలిపి మొత్తం రష్యా సైనిక నష్టం 11 లక్షల నుండి 17 లక్షల మధ్యలో ఉంది. అంటే యుద్ధానికి ముందు రష్యాలో ఉన్న మొత్తం పోరాడే వయసున్న పురుషుల జనాభాలో దాదాపు 3% మంది ఈ యుద్ధం వల్ల మరణించడమో లేదా అంగవైకల్యానికి గురి కావడమో జరిగింది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. థింక్ ట్యాంక్ CSIS అంచనాల ప్రకారం ఉక్రెయిన్ వైపు మరణించిన వారి సంఖ్య 1,00,000 నుండి 1,40,000 వరకు ఉండగా మొత్తం నష్టం 6 లక్షలు దాటిపోయింది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ జనాభా తక్కువ కాబట్టి వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఉక్రెయిన్కు జరిగిన నష్టం చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇంతటి భారీ ప్రాణ నష్టం జరుగుతున్న ఫ్రంట్ లైన్లో రష్యాకు ఆశించిన స్థాయిలో భూభాగం దక్కడం లేదు. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ అనుసరిస్తున్న సరికొత్త డ్రోన్ వ్యూహం. ఉక్రెయిన్ తన అధునాతన డ్రోన్లను యుద్ధ ముందంజ లైన్లకు చాలా వెనక వైపు నుండి ఆపరేట్ చేస్తుంది. దీనివల్ల రష్యన్ సైనికులు లేదా వారి యుద్ధ ట్యాంకులు ముందుకు కదలాలని చూస్తే అవి వెంటనే ఉక్రెయిన్ డ్రోన్ల రాడార్లకు చెక్కి ఈజీ టార్గెట్లుగా మారిపోతున్నాయి. సైనిక విభాగాలను సురక్షితంగా ముందుకు తరలించడం రష్యాకు అత్యంత కష్టతరంగా మారింది. ప్రస్తుతం శాటిలైట్ చిత్రాల ఆధారంగా యుద్ధ భూమిని మ్యాపింగ్ చేయడం కూడా నిపుణులకు సవాలుగా మారింది. ఎందుకంటే యుద్ధం ఇప్పుడు ఒకే చోట కాకుండా చాలా ప్రాంతాలకు విస్తరించింది. యుద్ధ నిపుణుల థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ మ్యాప్ల ప్రకారం ఈ సంవత్సరంలో రష్యా సైన్యం సుమారు 220 చదరపు కిలోమీటర్ల ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించగలిగింది. ఇది వినడానికి పెద్ద సంఖ్యలా అనిపించినా ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో ఇది కేవలం 0.04% మాత్రమే. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడి చేసి రష్యా చేతుల్లోకి వెళ్ళిన దాదాపు 189 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అంటే రష్యా ఈ ఏడాది ఎంతైతే గెలుచుకుందో అందులో మెజారిటీ భాగాన్ని ఉక్రెయిన్ మళ్ళీ లాగేసుకుంది. ఈ పరిణామం రష్యాకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఎందుకంటే 2023 తర్వాత రష్యా నెట్ టెరిటోరియల్ లాస్ కంటే నికర భూభాగ నష్టం మూటగట్టుకోవడం ఇదే మొదటిసారి. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థ పీక నొక్కుతోంది. పశ్చిమ దేశాల ఆంక్షలు మరియు సుదీర్ఘ యుద్ధ ఖర్చుల కారణంగా రష్యా తన 2026 ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను 1.3% నుండి ఏకంగా 0.4% తగ్గించుకోవాల్సి వచ్చింది. ఒకవైపు పురుషుల జనాభా యుద్ధంలో అంతమైపోతుంటే మరోవైపు దేశీయంగా పరిశ్రమలో పనివాళ్ల కొరత ఏర్పడింది. ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ప్రత్యామ్నాయ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. మరి ఈ వెనుకడుగు దేనికి సంకేతం? అంతర్జాతీయ విశ్లేషకులు దీనిపై 2 రకాల అంచనాలు వేస్తున్నారు. కొందరు ఇది రష్యా పతనానికి ఆరంభమని, ఉక్రెయిన్కు అందుతున్న పాశ్చాత్య ఆయుధాల వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. అయితే మరికొందరు నిపుణులు రష్యా ప్రస్తుతం వేసవికాలంలో చేయబోయే ఒక పెద్ద దాడి కోసము తన సైన్యాన్ని తాత్కాలికంగా హోల్డ్లో పెట్టి ఉండవచ్చని వ్యూహాత్మకంగానే నెమ్మదించిందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 5 ఏళ్ల తర్వాత కూడా ఈ యుద్ధం ముగింపునకు రాకపోగా మరింత సంక్లిష్టంగా మారుతోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.